వెల్కమ్ టు సర్కార్ ఇండియా. వైఎస్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఆవిష్కరించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నేతలు సుపరిపాలన కాదు సూపర్ సిక్స్ కు ఎగనామకం పెట్టిన పాలన అంటూ జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పార్టీ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది క్రితం ఇదే రోజు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని చీకటి యుగంలోకి నెట్టి వేసిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాలం పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని తనదైన శైలిలో విమర్శలు చేశారు. చంద్రబాబు లోకేష్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ఒక అరాచక పాలనకు నాంది పలికారని తన్నీరు అన్నారు. శాంతి భద్రతలు కాపాడడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం, మహిళల మీద దాడులు జరగడంలో కాపాడలేదు కూటమి ప్రభుత్వం, మహిళల పట్ల దాడుల్ని ఖండించాలి, మహిళల పట్ల దాడుల్ని మహిళల పట్ల దాడుల్ని మహిళల పట్ల దాడుల్ని మహిళల పట్ల దాడుల్ని కూటమి అధికారంలోకి వచ్చి ఈ మధ్య కాలంలో 2 రోజుల క్రితం మరి తల్లికి వందనం అని ఇచ్చారు. అది కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాగా అల్లరి చేస్తున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ ఊరు ఏ వాడకు పోయినా కానీ అడుగుతున్నారు ప్రజలు అని చెప్పి మా ఉద్యమాలకు లొంగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రతిపక్షంగా ప్రధాన పాత్ర పోషిస్తూ అడుగడుగున మరి ప్రజల సమస్యల్ని ఎత్తు చూపడంలో విజయవంతం అయింది. కాబట్టి మళ్లీ ఇవాళ మరి తల్లికి వందనం అనేది కూడా పాక్షికంగా మరి రాష్ట్రంలో చేస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఉందో మరి వాళ్ళకి ఎక్కడా కూడా ఈ హామీలు నెరవేర్చాలంటే చిత్తశుద్ధి లేదు. వాస్తవానికి మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అదనంగా నేను సూపర్ సిక్స్ ఇస్తాను, అంతేకాదు మరొక 143 హామీలు కూడా ఇస్తాను అని చెప్పి సుమారుగా గత సంవత్సరం మొత్తం మీద 81,000 కోట్లు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి చెందింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారంటే మోసం, చంద్రబాబు నాయుడు గారంటే కుట్ర, చంద్రబాబు నాయుడు గారంటే వెన్నుపోటు, చంద్రబాబు నాయుడు గారంటే పన్నుపోటు. ఆయన మరి ఆ విధంగా చరిత్రకెక్కాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే విశ్వసనీయత, జగన్మోహన్ రెడ్డి గారంటే విలువలు, జగన్మోహన్ రెడ్డి గారంటే మాట తప్పని నైజం, జగన్మోహన్ రెడ్డి గారంటే మేనిఫెస్టోని బైబిల్ గా, ఖురాన్ గా, భగవద్గీతగా చూసిన వ్యక్తి. ఆయన మొట్టమొదటి సంవత్సరంలో 2019-20 తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 100కి 95% పైగా హామీలు నిలబెట్టుకుని ఈ దేశంలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా, మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా పేరు గడించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే 2024 నుంచి 25 వరకు సంవత్సర కాలం పాటు మరి పాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసగించిన వ్యక్తిగా చరిత్రకెక్కాడని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము అందరం కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ సంవత్సర వైఫల్యాల మీద రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుస్తకాలు ఆవిష్కరించింది. 169 పేజీల బుక్ ని ఇవాళ సమగ్రంగా తయారు చేయడం జరిగింది. ఇది గ్రామాన చేరుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తారు, ప్రజలను చైతన్యవంతపరుస్తారు. మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోండి అని చెప్పి, మీరు గట్టిగా అడగండి అని చెప్పి ప్రజల్ని మరి చైతన్యపరిచి ప్రజల్ని మరి భాగస్వామ్యులు చేసి అనేక రకాల ఉద్యమాలు చేయడం ద్వారా ఇంకా ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోమని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మేము చేస్తామని చెప్పి చెప్తూ ఇవాళ సంక్షేమాన్ని అందించడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. అలానే శాంతి భద్రతలు కాపాడటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. అలానే అంతా డైవర్షన్ పాలిటిక్స్. ప్రభుత్వానికి ఏదైనా చెడ్డ పేరు వస్తుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసే ప్రయత్నం చేయటం, మహిళల మీద దాడులు, బాలికల మీద అత్యాచారాలతో పాటు హత్యలు, అంతేకాదు ఇవాళ ఈ రాష్ట్రంలో గంజాయి మాఫియా, అలానే డ్రగ్స్ మాఫియా రాజ్యం వెళ్తా ఉంది. ఇవాళ చూశాడు రాష్ట్రం మొత్తం కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి రాజకీయ హత్య లేకుండా, మరి ఎక్కడ కూడా మహిళల పట్ల ఈ విధమైన దాడులు లేకుండా
ఇంత విచ్చలవిడితనం లేకుండా రాష్ట్రంలో ఇవాళ ఒక పక్క గంజాయి, మరొక పక్క డ్రగ్స్, మరొక పక్క పబ్బులు, మరొక పక్క అత్యాచారాలు, హత్యలు, ఇవన్నీ కూడా రాష్ట్రం మరొక బీహార్ని తలపిస్తా ఉంది ఈ రాష్ట్రం. కాబట్టి ఈ రాష్ట్రంలో మంచి జరగాలి. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, సంవత్సర కాలంలో ఏమీ చేయలేకపోయారు. వచ్చే 4 సంవత్సరాలన్నా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాష్ట్రంలో పాలన కొనసాగించినట్టయితే కనీసం మీకు మరి డబుల్ ఫిగర్ కన్నా మీరు ఎమ్మెల్యే సీట్లు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఒక్క స్థానం కూడా గెలవనీయకుండా మరి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు 2029లో అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మరి పుస్తకావిష్కరణ కార్యక్రమాలు పెట్టండి. ఏదో పుస్తకావిష్కరణ కార్యక్రమాలు పెట్టండి. మండల స్థాయిలో కూడా మరి రేపు అంటే 17వ తారీఖు మండల స్థాయిలో కూడా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాలు పెట్టండి. గ్రామాన రచ్చబండల దగ్గర ప్రజలలో చర్చ జరిగేటట్టుగా చూడండి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు వారి కార్యాలయాల్లో కూడా వెనకాల పెట్టుకొని నేను ఏదైతే మాట ఇచ్చానో అదే నా మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోనే నాకు భగవద్గీత, ఆ మేనిఫెస్టోనే నాకు ఖురాను, ఆ మేనిఫెస్టోనే నాకు మరి బైబిల్ అని చెప్పి మరి వారు చెప్పారు. ఇట్లా ఈ విధంగా మరి సుమారుగా 169 పేజీలతోని మరి ఇవాళ 159 పేజీ ఈ బుక్ లో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద జరిగిన దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జరిగిన దాడులు, మహిళలపైన అత్యాచారాలు, మరి దేవుడి గుళ్ళ మీద జరిగిన దాడులు, అలానే డైవర్షన్ పాలిటిక్స్ కోసం తిరుపతి లడ్డూ లాంటి సబ్జెక్టులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజానీక యొక్క మనోభావాల్ని దెబ్బతీసిన వైనం, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న తీరు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాళ్ళ వైఫల్యాలు, ఇవన్నీ కూడా ఈ బుక్ లో మొత్తం కూడా సంక్షిప్తంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క బుక్ ను మొత్తం కూడా రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా చదువుకునేట్టు చేస్తాం. ఇక్కడ QR కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ QR కోడ్ కనుక ఎవరైనా సరే సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుంటే ఈ పుస్తకం మొత్తం కూడా వాళ్ళకి PDF రూపంలో మరి రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ యొక్క బుక్ చాలా వాల్యుబుల్ బుక్ గా తీసుకొని దీని ద్వారా ప్రజలు చైతన్యవంతం అయ్యి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచే వరకు కూడా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలని చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మరి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12వ తారీఖు సంవత్సరం అయింది. ముఖ్యంగా ఈ యొక్క పాత్రికేయ సమావేశం ముఖ్య ఉద్దేశం, సంవత్సర క్రితం ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అనేక రకాల హామీలు ఇచ్చింది. రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికన్నా డబల్ మేము తీసుకొస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కొనసాగిస్తూనే మేము అదనంగా సూపర్ 6 ఇస్తాం. అలానే అవి కాక మరొక 143 హామీలు మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల ఎన్నికల సభల్లో ఇవ్వడం జరిగింది. కూటమి తరపున తెలుగుదేశం కానీ, జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ తరపున పురంధేశ్వర్ గారు కానీ ప్రజలు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం మొత్తం ఇస్తూనే ఇంకా అదనంగా సూపర్ 6 ఇస్తా అంటున్నారు. ఆ సూపర్ 6లో మరి అమ్మఒడికి జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తే, ఇంటికి ఒకరికి ఇస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానంటున్నారు. మరి ఇది బాగుంది. అలానే రైతు భరోసా 13,500 జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వీళ్ళు 26,000 ఇస్తా అంటున్నారు, డబుల్ ఇస్తా అంటున్నారు. అంతేకాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వని పథకాలు కూడా ఆడబిడ్డ నిధి అని చెప్పి నెలకి 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 ఇస్తా అంటున్నారు. అలానే 4,000 పెన్షన్ SC, ST, BC మైనార్టీలకి సంవత్సరానికి 48,000 ఇస్తా అంటున్నారు. అలానే గ్యాస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, ఉచిత గ్యాస్ ఇస్తానంటున్నారు. ఉచిత బస్సు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, అది కూడా ఇస్తానని అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు మరి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అంటున్నాడు. మరి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అని చెప్పి 3,000 ఇస్తానంటున్నాడు నెలకి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే సంక్షేమానికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, నేతన్న హస్తం కానీ, అలానే అనేక రకాల కార్యక్రమాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ రోజున కులాల వారీగా
కాపు నేస్తం కానీ అలానే మరి వృత్తి ఇవాళ సూటిగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. సంవత్సరంలో మీరిచ్చిన హామీల విలువ 81,000 కోట్లు. ఈ 81,000 కోట్లు మీరు ఎగ్గొట్టారా లేదా? సూటిగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఒక్క కార్యక్రమం అన్నా సంవత్సర కాలంలో మీరు ఇచ్చారా? ఇస్తే ఏ కార్యక్రమం ఇచ్చారో చెప్పాలి. కేవలం మీరు ఇచ్చింది గ్యాస్ పంపిణీలో 1 సిలిండర్ ఇచ్చారు. దానికి 81,000 కోట్లలో కేవలం 500 కోట్ల రూపాయలు మాత్రమే హామీని మీరు నిలబెట్టుకున్నారు. 80,500 కోట్ల రూపాయలు కుచ్చుటోపి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మీరు వేసిన మాట వాస్తవమా కాదా? ఇవాళ సంవత్సరం అయ్యేసరికి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగడుగునా ప్రశ్నిస్తున్నాడు. ఇవి తప్పించుకోవడం కోసం, ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం, ప్రజలు సంక్షేమ కార్యక్రమాల గురించి అడుగుతున్నారు. ఇక తప్పించుకోవడం కుదరదు అని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో మీరు అమ్మఒడిని మరి తల్లికి వందనం పేరు మీద తీసుకొచ్చి మీరు 85 లక్షల మంది ఈ రాష్ట్రంలో యూడైస్ లో మరి వెబ్ పోర్టల్లో ఉన్నారు. మీరు 85 లక్షల మంది పిల్లలు రికార్డ్ అయ్యారు. అవునా కాదా? మీ లెక్కల ప్రకారమే, ప్రభుత్వం లెక్కల ప్రకారం 85 లక్షల మంది ఈ రాష్ట్రంలో విద్యార్థులు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారన్నారు. మరి మీరు 85 లక్షలకు ఇవ్వాలి కదా తల్లికి వందనం. ఎందుకు ఇవ్వట్లేదు? కేవలం ఎందుకు 65 లక్షల మందికే మీరు ఇస్తున్నారు? అంటే మరొక 20 లక్షల మందికి మీరు ఎగ్గొట్టడం కాదా? అది 65 లక్షలు కూడా నిర్దిష్టంగా చెప్పట్లే మీరు. మేము చెబుతా ఉన్నాం 54 లక్షలకే ఆ డబ్బులు సరిపోతున్నాయి. ఒక పక్క 15,000 ఇస్తామని చెప్పారు ముందు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇస్తుంటే 13,000 ఏంటి, ఆయన 15,000 హామీ ఇచ్చాడు. మేము వస్తే ఎటువంటి మీరు కోతలు లేకుండా, ఎటువంటి కొర్రీలు లేకుండా మీకు మేము ఎక్కడ కూడా మరి 15,000 ఇస్తామని చెప్పారు. ఇవాళ మీరెందుకు మరి 13,000 ఇస్తున్నారు? మీది మోసపూరిత మాటలు కాదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు మీకు వర్తించవా? అంతేకాదు మీరు అనేక రకాల నియమ నిబంధనలు పెట్టారు. 300 యూనిట్లు దాటితే ఏమో 10,000 గ్రామీణ స్థాయిలో, 12,000 పట్టణ స్థాయిలో ఆదాయం దాటితే మేము ఆపేస్తాం అమ్మఒడి అని చెప్పి మీరు అనేక రకాల నిబంధనలు పెట్టారు. మరి ఆ రోజు చెప్పారు మీరు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవే నిబంధనలు పెడితే అసలు ఇట్లాంటి నిబంధనలు పెట్టి సంఖ్యను తగ్గిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరు మాట్లాడిన పరిస్థితి. ఇవాళ ఒక్క సంక్షేమమే కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఎక్కడా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, లోకేష్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఆయనకి నచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే కేసుల్లో పెడుతున్నారు, ఆయనకి నచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే జైల్లో పెడుతున్నారు, ఆయనకి నచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే అర్ధరాత్రి అపరాత్రులు లేకుండా అరెస్టులు చేస్తా ఉన్నారు. భావ స్వేచ్ఛ లేదు, పత్రికా స్వేచ్ఛ లేదు. నిన్నగాక మొన్న చూసాం కొమ్మినేని శ్రీనివాస్ గారిని, ఆయన ఒక డిబేట్ లో